ఈరోజు వీడియోలో I'll tell you 5 important tips so that you can pass your CFA level 1 in the very first attempt. First tip, ignore 300 hours. 300 hours is a very wrongful approach. ఎవరైతే మీకు 300 hours ఇన్వెస్ట్ చేయడం తోటి CFA level 1 క్లియర్ అవుతా అన్నారో they are wrong because end of the day each person has a different learning curve. I've seen people who invested 100 hours and still passed and people who invested 600 hours and still failed. So at least ఒక 6 months అయితే మీరు టైం ఫ్రేమ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎవ్రీ డే ఒక 2 to 3 hours అయితే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యూ హ్యావ్ టు ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. మీరు మీ ప్రోగ్రెస్ ని ట్రాక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ఇస్తాను. యూ కెన్ గో అండ్ ఇన్పుట్ యువర్ డీటెయిల్స్. మీకైతే ఒక ట్రాకర్ వస్తుంది, దాంట్లో మీరైతే డైలీ డేటా ఇన్పుట్ చేయండి. ఆటోమేటిక్గా అదే మొత్తం ఫీడింగ్ చేసుకొని మీకైతే అనాలిసిస్ అయితే చూపిస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ టిప్, మాస్టరింగ్ యువర్ క్యాలిక్యులేటర్. దిస్ బ్యాడ్ గై దట్ యూ సీ హియర్ విల్ సేవ్ యూ లాట్ ఆఫ్ టైమ్. వెన్ ఐ సే దిస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇగ్నోర్, ఎందుకంటే వాళ్ళు క్యాలిక్యులేటర్ మోస్ట్లీ యూజ్ అంటారు అనుకుంటారు. బట్ ఆన్ ద ఎగ్జామ్ డే మీరు మోస్ట్ ఆఫ్ ద టైం మీరు క్యాలిక్యులేటర్ మీదనే ఇన్వెస్ట్ చేస్తారు. సో మీరైతే ఖచ్చితంగా మీరు టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికోసం నేను అయితే వీడియో లింక్స్ అయితే కింద ఇస్తాను. ఆన్ ద ఎగ్జామ్ డే మీ పర్ఫార్మెన్స్ కనుక ఇంక్రీస్ అవ్వాలంటే యూ హ్యావ్ టు మాస్టర్ యువర్ క్యాలిక్యులేటర్. థర్డ్ టిప్ ఇస్ టు ఫుల్లీ ఫోకస్ ఆన్ CFA ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్. మీకైతే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ అయితే ఫ్రీగా ఉంటాయి. వాటిని అయితే మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి సో దట్ యూ బిల్డ్ యువర్ కోర్. అండ్ వన్స్ అది అయిపోయిన తర్వాత మీకు ఇన్ కేస్ ఏదైనా అదర్ ప్రొపరేటర్స్ ఉంటే వాళ్ళని కూడా మీరు ట్రై చేయొచ్చు. బట్ మోస్ట్లీ CFA కరికులం మీద అయితే ఫోకస్ చేయండి. ఎండ్ ఆఫ్ ద చాప్టర్ క్వశ్చన్స్, బ్లూ బాక్సెస్ అండ్ మార్క్స్, వీటి మీద అయితే మీ ప్రైమరీ ఫోకస్ ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్ వేలో మోస్ట్లీ వీటి నుంచి క్వశ్చన్స్ అయితే డిజైన్ అయ్యి వస్తాయి. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, ట్రై టు కంప్లీట్ యువర్ సిలబస్ అట్లీస్ట్ 2 months బిఫోర్ యువర్ ఎగ్జామ్ టైం. ఈ 4 months లో మీరు ఏదైతే లెర్నింగ్ కర్వ్ మీద ఇన్వెస్ట్ చేసి ఉంటారో మోస్ట్లీ యూ వుడ్ హావ్ ఫర్గాటన్ బై ద ఎండ్ ఆఫ్ 4th month. సో మీరైతే పీరియాడిక్ గా రీకాల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒక సబ్జెక్ట్ జరిగిన తర్వాత దాన్ని అలానే వదిలేకుండా మళ్ళీ దాన్ని ఒక 10 days తర్వాత అలా జస్ట్ ఓవర్వ్యూ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. సో దట్ యూ యాక్టివ్లీ రీకాల్ దోస్ సబ్జెక్ట్స్. నేనైతే స్టార్టింగ్ లో అయితే ఈ మిస్టేక్ చేశాను, బట్ ఐ డోంట్ డూ ఇట్ ఎనీమోర్. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ జరిగిన తర్వాత ఇట్ ఈస్ ఈజియర్ టు ఫర్గెట్ ఫ్రమ్ ద 3rd week or 4th week. మళ్ళీ మీరు 4th month తర్వాత మీరు రివిజన్ స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ దట్ యూ సీ విల్ బి న్యూ. సో అది కాకుండా ఉండాలంటే మీరు అయితే యాక్టివ్గా రీకాల్ అయితే చేయాలి. కొంచెం టైం ఇన్వెస్ట్ చేసి ఏదైతే మీరు చదివారో ఆల్రెడీ దాన్ని ఒక ఓవర్వ్యూ లాగా అయితే చూసుకొని మళ్ళీ మీరు నెక్స్ట్ కొత్త సబ్జెక్ట్కి అయితే వెళ్ళండి. అండ్ ఆ 2 months ఏదైతే ఉంటుందో దాన్ని మోస్ట్లీ మీరు ఒక రివ్యూ ఫేజ్ అండ్ మార్క్స్ ఫేజ్ లాగా అయితే పెట్టుకోండి. మోస్ట్లీ ఫస్ట్ మంత్ మీరు ఏదైతే 4 months చదివారో దాన్ని రివ్యూ చేసుకుంటూ ఉండండి. ఇదర్ ఇట్ కెన్ బి ఎథిక్స్ ఆర్ ఎనీ అదర్ సబ్జెక్ట్. మీరైతే యాక్టివ్గా రీకాల్ చేసుకుంటూ రివ్యూ చేసుకుంటూ ఉండాలి సో దట్ యూ బిల్డ్ యువర్ బేస్. అండ్ వన్స్ అది బిల్డ్ అయిపోయిన తర్వాత దెన్ ఇన్ ద లాస్ట్ మంత్ యూ హ్యావ్ టు స్టార్ట్ గివింగ్ మార్క్స్ సో దట్ యూ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు రివ్యూ యువర్ మిస్టేక్ అండ్ గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్. అండ్ లాస్ట్లీ 5th టిప్, ఇదైతే మీరు ఈజీగా ఇగ్నోర్ చేయొచ్చు, బట్ ఐ విల్ టెల్ యూ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మోస్ట్లీ పీపుల్ అయితే ఎథిక్స్ అయితే ఇగ్నోర్ చేస్తారు లాస్ట్ వరకు, జస్ట్ థియరీ కదా అని చెప్పి. బట్ ప్లీజ్ డూ నాట్ డూ దట్. అట్లీస్ట్ 30 days బిఫోర్ ద ఎగ్జామ్ ట్రై టు గివ్ అట్లీస్ట్ 10 questions a day so that you could build your core on ethics. I see a lot of people who ignore this subject just because it is theory, but it doesn't work like that. Ethics make almost 15% of the weightage ఉంటుంది curriculum లో, so you cannot ignore this subject. At least మీరు level 1 preparation time లో ethics నైతే ఒక్కసారి ఫుల్ గా curriculum లైన్ బై లైన్ అయితే చదవండి so that you understand what is ethics. And I wish you the very best for the exam.